నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు చాలా రోజులు అవుతా ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీలాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా చాలామంది ఏదైతే డాక్టర్ కావాలనేటువంటి కల కన్న వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు. కొందరు ఉరివేసుకొని చనిపోయారు, కొందరు అగ్నికి ఆహుతై చనిపోయారు. చాలామంది వాళ్ళ కుటుంబంలో శోకం మిగిలిపోయింది అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దిప్కే ఒక పార్టీని సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అంటే ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ లేదా ఇంకా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో దానికి సపోర్ట్గా ఉంటూ వచ్చారు. సపోర్ట్గా ఉండడమే కాకుండా ఖచ్చితంగా నీట్ పేపర్ లీక్ జరిగినటువంటి ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఏంటి, కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయించండి అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, దేశవ్యాప్తంగా యువత మొత్తం ఇలా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే ఎందుకు అతన్ని రాజీనామా చేయించలేకపోతుంది, రాజీనామా చేయకపోగా రకరకాల వాళ్ళపైన విమర్శలు ఎందుకు గుప్పించుకోవాల్సి వస్తుంది. అంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇవన్నీ కాక్రోచెస్, వీళ్ళందరినీ హిట్ కొడితే చనిపోతారు అంటూ రకరకాలుగా మాట్లాడడం, లేకపోతే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్గా ఉంటున్న వాళ్ళు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీలో పనిచేసినటువంటి యువతను అందరినీ కూడా వీళ్ళంతా దేశద్రోహులు అనడం, వీళ్ళంతా పాకిస్తాన్ లేడం, రకరకాలైనటువంటి వాళ్ళపైన బిరుదులు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా వింటూ వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఎన్నోసార్లుగా కాక్రోచ్ జనతా పార్టీ మేము కాక్రోచ్లమే, దేశద్రోహులమైనా సరే మాకు న్యాయం జరగాలి, మీరు ఎటువంటి పేర్లు పెట్టినా ఎటువంటి బిరుదులు ఇచ్చినా మాకు కావాల్సింది నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి ఏ నేరస్తులు అయితే ఉన్నారో ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇది వైఫల్యం వల్లనే, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్గా దీన్ని ఫాలో కాకపోవడం వల్లనే ఇది ఇలా జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి తప్పిస్తేనే ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటుంది, ఇంకొకరు భయపడాలంటే ఇటువంటి చేయాల్సిందని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్లో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, అలాగే ఢిల్లీ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళంతా ఉగ్రవాదులు అంటూ రకరకాలుగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కొందరు వ్యక్తులు మాట్లాడుతూ వచ్చా ఉన్నారు. మరికొందరు మాట్లాడిన అంశం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి రాజకీయ పార్టీలకు ఎన్ని రోజులు ఉండవు, కొన్ని రోజులు మాత్రమే ఏదో కొంచెం రక్తం మరుగుతుంది, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ఇది ఓన్లీ సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ సోషల్ మీడియాలో పార్టీలన్నీ ఉట్టవే అని చెప్పేసి కొందరు విశ్లేషకులు, మేధావులు మాట్లాడుతూ వచ్చారు. కావాలంటే రాజకీయ పార్టీ నిజంగా పెట్టి ప్రజల్లో తిరగాలి, విద్యార్థుల్లో తిరగాలి, విద్యార్థులకు ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ నాయకుడైతే మనకు సమర్థవంతంగా పనిచేస్తాడు, మన చదువుల కోసం లేకపోతే మన పరీక్షా విధానాన్ని మార్చేటువంటి వ్యక్తి ఎవరు, జీవితాల్లో అంటే విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలి అంటే ఎటువంటి నాయకులు ముందుకు రావాలి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో 10 రోజులు అవుతా ఉంది నిరసన, అక్కడ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అంటూ. అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీజేపీ పర్సనల్ బీజేపీ అకౌంట్కు దాటిపోయినాయి ఫాలోవర్స్, అటు ఫాలోవర్స్ కావచ్చు, రీచ్ కావచ్చు, పెద్ద ఎత్తున దాటిపోయి అంటే జల్లపురులు అన్నీ కలిసి బీజేపీని కొరికి తినేస్తాయన్నట్టుగా రకరకాల పోస్టర్లు కూడా బయటకు వచ్చినాయి. అటువంటి సందర్భంలో బీజేపీ పార్టీకి నష్టం వాటిల్లుతుందనేటువంటి సందర్భంలో బీజేపీ కావాలనే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ని కావాలనే తీసేపించింది. ఈ తీసేయడం కోసం దాదాపు 11 సార్లు ప్రయత్నం జరిగింది. 11 సార్లు ప్రయత్నం జరిగినా ఏం చేయలేకపోయారంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి అభిజిత్ దిప్కే, వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దిప్కే చాలాసార్లు చెప్పుకొచ్చిన పరిస్థితి చూసినాం. చెప్పిన తర్వాత అకౌంట్ను హ్యాక్ చేశారు. 11 సార్లు ప్రయత్నించిన తర్వాత అకౌంట్ హ్యాక్ అయిపోయింది. దాదాపు చాలా రోజులు గడుస్తూ ఉంది, 2 నెలల వరకు వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా అక్కడ ప్రొటెస్ట్ కొనసాగుతున్న సందర్భంలో ఢిల్లీ హైకోర్టు ఒక మంచి న్యూస్ అయితే వాళ్ళకి అందించింది. ఏమని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీనివల్ల మా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా దానికి కావాలని ఎక్స్ను ఆపి ఉంచారని చెప్పేసి అభిజిత్ దిప్కే చాలాసార్లు ప్రకటించాడు సోషల్ వేదికగా. ఈరోజు హైకోర్టు అయితే ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఏం చెప్పిందంటే ఊరట లభించింది, ఎక్స్ అకౌంట్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఎక్స్ అకౌంట్ని మళ్ళీ మీరు పునరుద్ధరించి మళ్ళీ వాడుకోవచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కోసం ఇదంతా జరిగింది కాబట్టి, నీట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ సజావుగా సాగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ అకౌంట్ని మళ్ళీ మీరు పునరుద్ధరించుకొని మళ్ళీ వాడుకోవచ్చు, అకౌంట్ని హ్యాక్ నుంచి తీసేయడం జరిగిందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఇక్కడ అభిజిత్ దిప్కే కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పిన పరిస్థితి చూసినాం. ఇప్పటికైతే అకౌంట్ తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి
ఆ విధానాల ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే సోనం వాంగ్చుక్ పదో రోజు నిరసన కొనసాగుతుంది. ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటా ఉన్నటువంటి వ్యక్తిని రకరకాలుగా సోషల్ మీడియాలో ఇతను జ్యూస్ తాగుతున్నాడని చెప్పేసి, వాటర్ తాగుతున్నాడు, షార్ట్కు టిఫిన్లు అంటే అందరూ పడుకున్న టైంలో టిఫిన్లు తెచ్చుకొని తింటా ఉన్నాడు, లంచ్ కూడా తింటా ఉన్నాడు, కావాలని మనం ఇంకోటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి కొందరి వాదన అయితే, మరికొందరు వాదిస్తున్న అంశం ఏంటంటే ఇతను అసలు ఏం తినట్లేదు, దాదాపు బీపీ పెరిగిపోతుంది, 112కు పైగా బీపీ పెరిగిపోతూ ఉంది, ఇతనికి ఆ షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోతూ ఉన్నాయి, అలాగే ఇతని వెయిట్ కూడా దాదాపు 7 కిలోల వరకు వెయిట్ మొత్తం తగ్గిపోయాడంటూ కూడా మరొక కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఇటువంటి వస్తున్న సందర్భంలో అసలు కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎందుకు పుట్టుకొచ్చిందనే అంశాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటే, ఒక జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్ ఏం చెప్పాడంటే అసలు ఈ యువత మొత్తం నిరుద్యోగులు అయిపోయి అసలు ఉద్యోగాలు లేకుండా ఏమనంటే ఆర్టీఐ చట్టం అని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో మొత్తం మేము ఆర్టీఐ వాలంటీర్స్ అంటూ కూడా రకరకాల అది చేస్తూ ఉంటారు, వీళ్ళకి చదువులు ఉండవు, సంధ్యలు ఉండవని వీళ్ళంతా జల్లపుర్లాగా ప్రతి దాంట్లోకి వెళ్ళి వేలి పెడతా ఉంటుందని చెప్పేసి ఈ మాటను బట్టి జడ్జ్ విషయాల్లో యువత మొత్తం సీరియస్గా తీసుకొని, ముఖ్యంగా అభిజిత్ దీప్కేదిని సీరియస్గా తీసుకొని కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఈ పార్టీని సోషల్ మీడియా వేదికగా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అతను ఆ రోజే దాదాపు ఒక 4-5 డిమాండ్స్ పెట్టిండు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇటువంటి డిమాండ్స్ను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పేసి చెప్పినట్టు అదొకసారి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా. 5 రకాలైనటువంటి డిమాండ్స్ హామీలను సీజేపీ పార్టీ ఇచ్చింది. మొదటిది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటు రివార్డు ఇవ్వబోం. అయితే చాలామంది చూస్తూ ఉన్నాం, అంటే వాళ్ళకు సానుకూలంగా కావచ్చు, వాళ్ళకు సపోర్ట్గా అది అన్యాయమైనా సరే న్యాయం అని చెప్పేసి వాళ్ళ న్యాయస్థానంలో వాళ్ళ యొక్క కేసును వాదిస్తే, వాళ్ళ కేసును గెలిపిస్తే వాళ్ళకు రాజకీయ పార్టీలు అండదండలు ఇచ్చి వాళ్ళకు పదవులు ఇస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వకూడదు, చీఫ్ జస్టిస్కి పదవులు ఉండొద్దు అని చెప్పేసి ఈ విధమైన మొదటి డిమాండ్ తీసుకొస్తా ఉన్నాం. అలాగే రెండవ డిమాండ్ విషయానికి వస్తే, న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేస్తాం, పౌరుల ఓటు హక్కును తొలగించడం ఉగ్రవాదంతో సమానం. న్యాయమైన ఓటు హక్కును ఏదైతే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్క పౌరునికి కావచ్చు, పౌరానికి కావచ్చు ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఆ ఓటు హక్కును అతని పర్మిషన్ లేకుండా అతన్ని ఇష్టానురీతిగా తన ఓటు హక్కును మాత్రం తీసివేస్తే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే కమిషనర్ అధికారి పైన ఖచ్చితంగా ఉపా చట్టాన్ని ప్రయోగిస్తాం, దేశ ద్రోహంతో సమానం ఇదని చెప్పేసి అదొకమైన డిమాండ్ చేసుకోవచ్చు. ఇంకోటి మూడో రకమైన డిమాండ్ ఏంటంటే, మహిళలకు 50% రిజర్వేషన్ల మా హామీ, పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం, మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. ఇప్పటికే దాదాపు చెప్తూ వస్తారు మహిళలకు రిజర్వేషన్ ప్రకటించాలి అని చెప్పేసి, ఓన్లీ ఇంటికే పరిమితం చేయకూడదు, వలన వాళ్ళకు కూడా మగవాళ్ళతో సమానమైనటువంటి అవకాశాలు, అంటే ఇటు ఇంట్లో అవకాశాలే కాకుండా రాజకీయ పరంగా సామాజిక అవకాశాలు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్ లోక్సభల్లో కూడా 50% ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఓన్లీ పార్లమెంట్ సీట్లు పెంచినప్పుడే కాదు, పార్లమెంట్ ఇప్పుడు ఎన్ని సీట్లను ఆ సీట్లలో సగం సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే, ఆ రూల్ మేము తీసుకొస్తాం మా పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఈ విధమైన మూడో డిమాండ్. అలాగే నాలుగో డిమాండ్ విషయానికి వస్తే, అంబానీ అదానీలను నీకు చెందిన మీడియా సంస్థల లైసెన్స్ను రద్దు చేస్తాం, ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం, గోధి మీడియా యాంకర్లు బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఏదైతే అంబానీ అదానీకి చెందినటువంటి మీడియా సంస్థలన్నింటినీ కూడా బ్యాన్ చేస్తాం, అసలు ఇక్కడ నడవనివ్వం. ఏదైతే గోధి మీడియా అంటే మోడీకి సంబంధించిన మీడియా ఉన్నా, లేకపోతే బీజేపీకి సంబంధించిన మీడియా, డప్పు కొట్టేటువంటి మీడియా యాంకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అకౌంట్ల పైన దర్యాప్తు చేస్తాం. అంటే ఏ అకౌంట్ మీకు ఎంత డబ్బులు పడతా ఉన్నాయి ఆ పార్టీ నుంచి, లేకపోతే కొందరు వ్యక్తుల నుంచి మీకు ఎంత డబ్బు పడతా ఉంది, ఇటువంటి వాళ్ళ కాకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సమస్యలపైన పోరాటం చేసే వాళ్ళకు ఛాన్స్ ఇస్తాం, ఇవన్నీ రద్దు చేస్తామని చెప్పేసి ఇక్కడ నాలుగో డిమాండ్ చెప్పారు. అలాగే మరి లాస్ట్ డిమాండ్ ఒకదానికి వస్తే, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. అంటే ఒక పార్టీ ఇప్పుడు చాలా అది అందరికీ కూడా అది కొంచెం ఇష్టానురీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక పార్టీ నుంచి అందరికీ అలవాటుగా మారిపోయింది అది. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అతని ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు తీసేస్తామంటే బీజేపీలోకి వెళ్ళడం, లేకపోతే బీజేపీలో ఉన్న వ్యక్తి ఇక్కడ డబ్బులు ఇస్తాం, లేకపోతే ఎలక్షన్స్లో డబ్బు పెట్టుకుంటామని చెప్తే, లేకపోతే ఏదైనా పదవి ఇస్తామో, లేకపోతే ఏదో ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, లేకపోతే రాష్ట్ర ఏదో జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు పదవి ఇస్తామని చెప్తే పార్టీలు మారడం. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ పోస్టులు కావచ్చు, ఇటువంటి రాజకీయ పదవులు ఉన్న వ్యక్తులు పార్టీలు మారితే 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో, అంటే ఏ వ్యక్తి పార్టీ మారినా, ఏ పార్టీ నాయకుడు పార్టీ మారినా, ఏ వ్యక్తి మారినా 20 ఏళ్ల పాటు మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకోకుండా మేము ఇక పాలసీ తీసుకొస్తామని చెప్పేసి ఈ విధంగా 5 డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ అయితే ముందుకు వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్లో వాళ్ళ యొక్క నిరసన
వ్యక్తం చేస్తున్నాం. నిరసన ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. ఇంకా 10 రోజులు గడుస్తూ ఉంది. అయినా సరే కనీసం ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కనీసం స్పందన లేదు. ఇట్లా బీజేపీ నాయకులు కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడట్లేదు. విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఎంతోమంది స్టూడెంట్స్ని పొట్టన పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోజ్ జనతా పార్టీ అభిజిత్ దీప్ కావచ్చు, సోనాం సాంఘ్వి కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికైతే మళ్ళీ ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చేసింది వీళ్ళ ఎక్స్ అకౌంట్కి. మళ్ళీ ఏమన్నా చెప్పబోతా ఉన్నారా? దీనికి సంబంధించి అభిజిత్ దీప్కే రియాక్షన్ ఏంటి? వీళ్ళ నిరసన ఎన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది? ఇప్పటికే బీజేపీ పార్టీ కనీసం దీనిపైన మాట్లాడలేదు, చర్చ కూడా చేయట్లేదు. వీళ్ళంతా దేశద్రోహులు అన్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.